హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మనం ట్రెటినాయిన్ గురించి తెలుసుకుందాం. ఈజ్ ట్రెటినాయిన్ గోట్ ఆఫ్ స్కిన్ కేర్? వెల్, దీనికైతే నేను ఆన్సర్ చెప్తానండి. ట్రెటినాయిన్ అనేది డర్మటాలజిస్ట్ వైడ్గా రికమెండ్ చేసే ఒక పొటెంట్ వెల్ స్టడీడ్ ఇంగ్రీడియంట్ అనమాట. ఇది ప్రిస్క్రిప్షన్ బేస్డ్ అండి, అంటే మనకి ఓవర్ ద కౌంటర్ అనేది దొరకదు. బట్ ఇండియాలో మనం ఫార్మసీస్కి వెళ్ళినట్టయితే మనకి ఈజీగా దొరికేస్తుంది. దగ్గరలో ఉన్న ఏ ఫార్మసీలో అయినా మనకి ఈజీగా దొరికేస్తుంది. బట్ అదర్ కంట్రీస్లో ఇది ఓన్లీ ప్రిస్క్రిప్షన్ బేస్డ్ అనమాట. దీన్ని గోట్ ఆఫ్ స్కిన్ కేర్ ఆర్ గోల్డ్ స్టాండర్డ్ ఆఫ్ స్కిన్ కేర్ అని ఎందుకు అంటారంటే, ఇది వేరియస్ స్కిన్ కన్సర్న్స్ లైక్ యాక్నే, పిగ్మెంటేషన్, వ్రింకిల్స్, మెలాస్మా, ఫైన్ లైన్స్, సన్ డ్యామేజ్కి యూజ్ చేయవచ్చు. అయితే ట్రెటినాయిన్ అంటే ఏంటి అంటే, ట్రెటినాయిన్ అనేది ఒక వైటమిన్ ఏ డెరివేటివ్ ఆఫ్ రెటినాయిక్ యాసిడ్. ఇది మన స్కిన్ సెల్ టర్న్ ఓవర్ రేట్ అనేది స్పీడింగ్ చేస్తుంది. అలానే కొలాజన్ లెవెల్స్ ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది. కొలాజన్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అయితే మనకేంటి అని అనుకుంటున్నారా? ఎప్పుడైనా చిన్నపిల్లల స్కిన్ చూసారా? చిన్నపిల్లల స్కిన్ చాలా ఫర్మ్గా, ప్లంపీగా బౌన్స్ బ్యాక్ అవుతూ ఉంటుంది. అయితే దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే, వాళ్ళకి కొలాజన్ అండ్ ఎలాస్టిన్ ప్రొడక్షన్ అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటుంది కంపేర్ టు అడల్ట్స్. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం విత్ ఏజింగ్ కొలాజన్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుంది. ఈ ట్రెటినాయిన్ వాడడం వల్ల మనకి మళ్ళీ కొలాజన్ ప్రొడక్షన్ కొద్దిగా ఇంక్రీజ్ అయ్యి స్కిన్ అనేది కొద్దిగా ఫర్మ్గా, యంగర్ లుకింగ్గా ఉంటుంది. అయితే ట్రెటినాయిన్ ఎవరు వాడాలి? ట్రెటినాయిన్ నేను ప్రీవియస్గా మెన్షన్ చేసినట్టు ఈ స్కిన్ కండిషన్స్ ఉన్న వాళ్ళు, యాక్నే, పిగ్మెంటేషన్ ఇలా స్కిన్ కండిషన్స్ ఉన్న వాళ్ళందరూ వాడచ్చండి. mid-20s నుంచి late 20s ఏజ్ ఉన్న వాళ్ళు ట్రెటినాయిన్ అనేది స్టార్ట్ చేసి యూస్ చేసుకోవచ్చు. హూ షుడ్ నాట్ యూస్ ట్రెటినాయిన్? మీరు ఆల్రెడీ ప్రెగ్నెంట్ అయినా, లేకపోతే ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తున్న బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ అయినా ట్రెటినాయిన్ అనేది అస్సలు యూస్ చేయకండి. దీన్ని చాలా సీరియస్గా తీసుకోండి. ఎందుకంటే ప్రెగ్నెన్సీ టైంలో ట్రెటినాయిన్ యూస్ చేయడం వల్ల అసోసియేటెడ్ రిస్క్స్ అనేది ఉంటాయి. సో చాలా సీరియస్గా తీసుకొని యూస్ చేయకండి. అండ్ అలానే స్కిన్ మీద కట్స్, ఊన్స్ ఉన్నా కూడా ట్రెటినాయిన్ యూస్ చేయకండి. బాగా డ్రై స్కిన్, సెన్సిటివ్ స్కిన్, ఎగ్జిమా, రోసేసియా ఇలాంటి స్కిన్ కండిషన్స్ ఉన్న వాళ్ళు కూడా బెటర్ అవాయిడ్ యూజింగ్ ట్రెటినాయిన్. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ అండి, హౌ టు యూస్ ట్రెటినాయిన్. ట్రెటినాయిన్ అనేది ఎలా యూస్ చేయాలి? మనము ఫస్ట్ ఫేస్ని తరోగా క్లెన్స్ చేయాలి. ఒక జెంటిల్ స్కిన్ క్లెన్సర్ని లేదా నాన్ ఫోమింగ్ క్లెన్సర్ని తీసుకొని ఫేస్ అనేది తరోగా క్లెన్స్ చేయండి. తర్వాత ఒక 15 to 30 minutes అనేది డ్రై అవ్వనియండి. ఎందుకంటే డ్యామ్ స్కిన్ మీద మనము ట్రెటినాయిన్ అప్లై చేయడం వల్ల ఇరిటేట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఓన్లీ నైట్ టైమ్స్ అప్లై చేయండి ట్రెటినాయిన్. డే టైం మనము సన్కి ఎక్స్పోజ్ అవుతాం కదా, సో బ్రేక్అవుట్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఓన్లీ పీ సైజ్ అమౌంట్ తీసుకొని, అంటే జస్ట్ ఇంతే అండి, చాలా తక్కువ పీ సైజ్ అమౌంట్ తీసుకొని మీ ఫేస్ అండ్ నెక్ రీజియన్ని డాట్స్గా అప్లై చేసుకొని బాగా ప్యాడ్ చేసుకొని అప్లై చేసుకోండి. ఎక్కువ రబ్ చేయాల్సిన అవసరం అయితే లేదు, జస్ట్ స్కిన్లోకి అబ్జార్బ్ అయితే చాలు, సరిపోతుంది. అప్లై చేసేటప్పుడు మీ ఐ రీజియన్ని అవాయిడ్ చేయండి. అలానే మీ కార్నర్ ఆఫ్ ఐ, కార్నర్ ఆఫ్ నోస్, కార్నర్ ఆఫ్ లిప్స్లో ఫస్ట్ వ్యాజ్లిన్ రాసుకొని తర్వాత ట్రెటినాయిన్ అప్లై చేసుకోండి. ఎందుకంటే ఇవి చాలా సెన్సిటివ్ అండ్ స్కిన్ అనేది ఇక్కడ థిన్గా ఉంటుందండి. సో వ్యాజ్లిన్ అప్లై చేసుకొని తర్వాత ట్రెటినాయిన్ రాసుకోండి. ఇంకా బిగినర్స్కి స్కిన్ మాకు సెన్సిటివ్ ఉంది అన్న వాళ్ళకి శాండ్విచ్ టెక్నిక్లో కూడా అప్లై చేసుకోవచ్చు. ఇదేంటంటే, మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఫేస్ తరోగా క్లెన్స్ చేసిన తర్వాత మాయిశ్చరైజర్ రాసుకొని మళ్ళీ ట్రెటినాయిన్ రాసుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ మాయిశ్చరైజర్ అనేది అప్లై చేసుకోవాలి. అంటే బేసికలీ మనము 2 layers ఆఫ్ మాయిశ్చరైజర్ మధ్యలో ట్రెటినాయిన్ అనేది లాక్ చేస్తున్నాం. అలా చేయడం వల్ల మన స్కిన్ బ్యారియర్ అనేది ప్రొటెక్ట్ అవుతుంది. అలానే మనము పీలింగ్, డ్రైనెస్ అనేది కొద్ది వరకు అవాయిడ్ చేయొచ్చు. ట్రెటినాయిన్ అనేది వేరియస్ స్ట్రెంగ్త్స్లో అవైలబుల్ ఉందండి మార్కెట్లో. 0.025%, 0.05%, 0.1% అనమాట. సో మనం ఫస్ట్ అయితే లోయెస్ట్ స్ట్రెంగ్త్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. 0.025% నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. గ్రాడ్యువల్లీ మీకు ఒకవేళ ఇఫ్ రిక్వైర్డ్ మీ డర్మటాలజిస్ట్ చెప్తారండి, మీకు స్ట్రెంగ్త్ పెంచుకోవాలా లేదా అనేది, మీ స్కిన్ టాలరేట్ చేస్తుందా లేదా అని, దాన్ని బట్టి మీరు చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే, అందరూ కామన్గా చేసే మిస్టేక్స్ ఏంటంటే, ట్రెటినాయిన్ వాడేటప్పుడు
ఇవి మీరు ప్రికాషన్స్ ఆర్ ఇన్స్ట్రక్షన్స్ అని అనుకోవచ్చు. ఏంటంటే ఖచ్చితంగా సన్ స్క్రీన్ అయితే అప్లై చేసుకోవాలండి మ్యాండేటరీగా. బయటికి వెళ్ళేటప్పుడు మామూలుగా కూడా ఇంట్లో ఉన్నా కూడా సన్ స్క్రీన్ అనేది అప్లై చేసుకోండి. అలానే ప్లెంటీ అమౌంట్ ఆఫ్ వాటర్ అనేది తీసుకోండి. 6 to 12 వీక్స్ కన్సిస్టెంట్గా, అట్లీస్ట్ 6 to 12 వీక్స్ మీరు కన్సిస్టెంట్గా ట్రెటినాయిన్ యూస్ చేస్తేనే మీకు రిజల్ట్స్ అనేది కనిపిస్తాయి. యాక్టివ్ ఇంగ్రీడియంట్స్, పీలింగ్ సొల్యూషన్స్, ఏహెచ్ఎస్, బీహెచ్ఎస్ ఇలాంటివి అసలు యూస్ చేయకండి ట్రెటినాయిన్ వాడేటప్పుడు. అలానే ఎక్కువ మనం ఇప్పుడు నార్మల్గా మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ అనేది ఎక్కువగా అప్లై చేసుకుంటూ ఉంటాం కదా. వెరాస్ ట్రెటినాయిన్ కేసులో అసలు అలా చేయకండి. చాలా తక్కువ అమౌంట్, పీ సైజ్ అమౌంట్ మాత్రమే తీసుకొని మీ ఫేస్ అండ్ నెక్ రీజియన్లో అప్లై చేసుకోండి. ఫాస్ట్ రిజల్ట్స్ వస్తాయనేసి ఎక్కువ క్రీమ్ అప్లై చేసుకోవడం అలా అస్సలు చేయకండి. హౌ ఆఫన్ టు యూస్ ట్రెటినాయిన్ ఆర్ హౌ ఫ్రీక్వెంట్లీ వీ హ్యావ్ టు యూస్ ట్రెటినాయిన్. ఫస్ట్ 1 to 2 వీక్స్ అయితే మీరు వీక్లీ వన్స్, అంటే వారంలో ఒక్కరోజు నైట్ మాత్రం ట్రెటినాయిన్ అప్లై చేసుకోండి. తర్వాత మీ స్కిన్ టాలరేట్ చేస్తుంది అనుకోండి, 3rd, 4th వీక్ నుంచి ఎవ్రీ ఆల్టర్నేటివ్ నైట్, అంటే ఈ రోజు అప్లై చేస్తే రేపు స్కిప్ చేసి మళ్ళీ కంటిన్యూ నెక్స్ట్ డే అప్లై చేసుకోవచ్చు. లేదా వారంలో ఒక 3 days అనేది అప్లై చేసుకోవచ్చు 3rd, 4th వీక్ నుంచి. ఇదండి ట్రెటినాయిన్ గురించి. నేనైతే ఆల్మోస్ట్ కవర్ చేశాను అనుకుంటున్నాను. మీకైతే ఇప్పుడు ఒక ఐడియా వచ్చి ఉంటుంది కదా. నేను ఈ వీడియో అనేది ఒక ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే చేశానండి. నేను ఎవరికీ ప్రిస్క్రైబ్ చేయట్లేదు. మీరు కనుక ట్రెటినాయిన్ యూస్ చేయాలనుకుంటే మీ డర్మటాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి మీ డర్మటాలజిస్ట్ సూపర్విజన్లో యూస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.